रियासत में कोरोना वायरस के बढ़ते हुए मामलात को मद्देनजर रखते हुए जीएचएमसी के ज़ेर-ए-एहतमाम अलवाल सर्कल में एक शऊर बेदारी रैली मुनज़्ज़म की गई। मुनज़्ज़म करदा रैली अलवाल अम्बेडकर मुजस्समे से निकलकर मुख्तलिफ रास्तों से गुजरते हुए तेलंगाना तल्ली मुजस्समा पहुंची। इस मौके पर अलवाल जीएचएमसी के सैनिटेशन ऑफिसर जालिंदर रेड्डी ने कहा कि कोरोना वबा की दूसरी लहर फैलने पर काबू पाने के लिए कोविड कवानीन पर मौसर अमलावरी करते हुए हर फर्द को मास्क पहनने और जिस्मानी फासले को इख्तियार करना वक्त की अहम तरीन जरूरत है। उन्होंने अवाम को मोहलिक वबा कोरोना वायरस से बचने के लिए मास्क पहनने, जिस्मानी दूरी के अलावा सैनिटाइजर से अच्छी तरह हाथों को धोने का मशवरा दिया। Social distance పాటిద్దాం social distance పాటిద్దాం no mask no entry no mask no entry no mask no sanitizer వాడదాం sanitizer వాడదాం గత నెల రోజుల నుంచి మీరు పరిశీలిస్తుండొచ్చు. కరోనా మళ్ళీ దినదినాభివృద్ధి చెందుతూ మళ్ళీ రోజువారీ కేసులు చూసుకుంటే రోజు 10, 20, 30 అలా పెరుగుకుంటూ ఇప్పుడు 100లలోకి వచ్చేసింది. మళ్ళీ ఏదైతే జిహెచ్ఎంసీలో మనకు 20, 15 అలా ఉన్న కేసులు ఇప్పుడు 100లలోకి వచ్చాయి. నాట్ ఓన్లీ జిహెచ్ఎంసీ, టోటల్ నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా మళ్ళీ కరోనా విజృంభిస్తుంది కాబట్టి కొత్త మ్యూటెంట్గా అవతరించేసి వస్తుంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చాలామంది బయట తిరిగేటప్పుడు మాస్కులు లేకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా గుంపులుగా తిరుగుతున్నారు, తగు భద్రత లేకుండా. సో అందుకనే ఇదంతా కూడా మళ్ళీ అభివృద్ధి చెందింది కాబట్టి మీరంతా ఇకనైనా కూడా దీన్ని కంట్రోల్ చేయాలంటే మాస్కులు వేసుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మీరు బయటికి నుంచి ఇంటికి వచ్చినప్పుడు ప్రతి గంటకోసారి అందుబాటులో ఉన్నప్పుడు చేతులు కడుక్కోవాలా, చాలా జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ పాప్ స్టార్ ఏదైతే మడోనా ఉందో ఆమె చెప్పినట్టు ఈ కరోనా అనేది ఓన్లీ ఒక పేదలకు ధనవంతులకు కాకుండా సమన్యాయం అన్నట్టుగా అందరికీ వస్తుంది. ధనవంతులకు వస్తుంది, పేదవాళ్ళకు వస్తుంది. కావున ఈ ధనవంతులకు ఎవరెవరికి వస్తుంది అనుకోండి, అతి ముఖ్యమైన వాటి విఐపీలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి శివరాజ్ సింగ్ వచ్చింది. మన అమిత్ షా ఏదైతే ఉన్నాడో హోమ్ మినిస్టర్ నేషనల్ వైడ్గా ఆయనకు వచ్చింది. ఇక చట్టం వచ్చింది. ఇప్పుడు అందరు బయటకు వచ్చారు, వాళ్ళు బయటకు వచ్చేసారు బాగా. కానీ వాళ్ళ యొక్క అభిషేక్ బచ్చన్ ఇంకా కూడా ఐసీయూలోనే ఉన్నాడు. సో దీన్ని వ్యాధి నిరోధక శక్తి ఉన్న వాళ్ళకు చాలా డేంజర్ కాబట్టి నాకు జాగ్రత్తగా ఉండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ 24 గంటలు బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించి మాత్రమే బయటికి వెళ్ళాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.